చూసి వాళ్ళు అనుకుంటూ ఉంటారండి, నేను ఈ మార్గంలో వెళ్ళకపోతే మా కుటుంబం నడదు. అది మంచి మార్గం అనే ఉండి చెడు మార్గం అనే ఉనండి. అమ్మ చెడు మార్గం అన్నాం అనుకోండి, మా కుటుంబం పోషణ నడదయ్యా అని మనం నిర్ణయించుకున్నప్పుడు అలా నడిచే విధంగానే దేవుడు నడిపిస్తాడండి. అందులోంచి విడిపించు అని మనం అడిగామనుకోండి, దేవుడు మనకి అందులోంచి విడిపించి కొత్త మార్గం ఇస్తాడండి. కానీ అందులో వెళ్ళకపోతే మాకు నడదు అని మనం నిర్ణయించుకున్నామనుకోండి, అది తప్ప రెండో మార్గం మనకు దొరకదండి. ఇంకా ఎందుకంటే మనం ఏం కోరుకుంటున్నామో అదే పొందుకుంటామండి. అందుకే మంచి ఏదో చెడో తెలుసుకుందాం అనుకోండి, అంతే. నీతి కొరకు ఆకలి దప్పు గల వారు ధన్యులు, వారు దేవుని రాజ్యమును మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది చూడమది. ధన్యులు వారు తృప్తిపరచబడుదురు. ఒక వాక్యం చాలం. ఎందుకంటే నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు ఎవరి వల్ల తృప్తిపరచబడతారు? దేవుని వల్ల. కానీ మన ఆలోచన ఎలా ఉంటుంది? అది లేకపోతే మేము జీవించలేం. ఖచ్చితంగానండి. అది మనం అనుకుంటున్నాం, అలా నిర్ణయించేసుకున్నాం కాబట్టి అది లేకపోతే కుటుంబం నడదండి. మీరు ఎంత ప్రయాసన పడండి, అది లేకపోతే కుటుంబం నడదు. ఎందుకంటే దేవుని మీద మన విశ్వాసం పోయింది. మనకి దేవుడు నడిపిస్తాడన్నటువంటి విశ్వాసం మనకు లేదు కాబట్టి దేవుడు నడిపించడండి. అందుకే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమైపోతుందండి. అందులోకే వెళ్ళాలి. చేపను కూర్చుకుంటే కడగేవి నింపబడతండి. ఇల్లు శాపగ్రస్తులం అయిపోతామండి. ముందు మన ఆలోచన విధానమే మార్చుకునేవారునే నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, ఖచ్చితంగా మారుస్తాడు, నాకు అట్లు తెంపివేసే దేవుడు అని మనం ఎప్పుడైతే దేవుడి మీద అనుకుంటామో పరిస్థితులు కూడా దేవుడు మారుస్తాడు. అందుకే దేవుడే మన ఇంటిని కట్టాలి, చక్క చేయాలి, చక్కపరచాలి. దేవుడి మీద ఆనుకునే మనసు మనకి ఉండాలి. ఆనుకున్నామనుకోండి ఖచ్చితంగా దేవుడే సహాయం చేసి అది ఖచ్చితంగా అది సామెతలు 20:24 చూడమ్మా. ఒకరి నడత యెహోవా వశము, తమకు సంభవించబోవున్నది ఒకడు ఎట్లు తెలుసుకో. ఎందుకంటే జరగబోయేది కూడా మనకు తెలవదండి. ఇప్పుడు మన పని చేస్తున్నాం, ఆ పని ప్రతిఫలం మన ఇంటికి వస్తుందా రాదా? అమ్మా, అందుకని మనం చేసిన ప్రతిఫలం ఇంటికి రావాలంటే వచ్చేది రాంది ఎవరికి తెలుస్తుంది? దేవునికేనండి. ఆ రూపాయి మనం అనుభవిస్తామో అనుభవించమో అది మనకు తెలియదండి. అది మన చేతిలోనూ లేదు. ఎందుకు ప్రార్థన కావాలి? దీనికేనండి. అంతా ఆయన చేతిలో ఉన్నది. అందుకే ఆయన సన్నిధిలో మనం మన జీవితాన్ని ముందు పెట్టేవారునే ఉండాలండి. అప్పుడు మన ఇంటిని ఆయన కట్టడం మొదలెడతారండి. ఆ అవకాశం ఆయన ఇవ్వకుండాను కేవలం మనమే ప్రయాసపడ్డామనుకోండి, ప్రయాసలే మిగిలితే కానీ భారం ఎక్కడ ఉంటుందండి? ఆ భారం మన మీదే ఉంటుందండి. అందుకే ప్రార్థన ద్వారా మనం కట్టుకోవడానికి ప్రయాసపడితే దేవుడే చక్కపరిచేవారుగా ఉంటాయి. ఇంకా ముందుకు వెళ్తే ఇంకొక చోట చూసుకుని ముగించేసుకుందాం. కీర్తన 37:23 చూడమ్మా. చూడండి, ఎందుకంటే ఒక నడత యెహోవా వలనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. మరి మనం దేవుని సంతోషపెట్టేవారుగా ఉన్నామా, దుఃఖపెట్టేవారుగా ఉన్నామా? అమ్మా, అందుకని సంతోషపెట్టామనుకోండి ఖచ్చితంగాను 1-2 ఆశీర్వాదాలు పరిపూర్ణంగా పొందుకోగలుగుతామండి. కానీ మనం దుఃఖపెట్టేవారికి ఉన్నాం అనుకోండి, ఆశీర్వాదాలు వస్తాయి. ఏమొస్తాయండి?
ఎందుకంటే దేవునికి చేతిలో మనం ఉన్నప్పుడు ఆయన మీద ఆధారపడకుండా మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే దేవునికి ఏం కలుగుతుంది? ఖచ్చితంగా బాధ కలుగుతుంది. కానీ ఆయన మీద ఆనుకుని ఆయన ద్వారా కట్టుకోవడం ప్రవేశపడ్డాం అనుకోండి, మనం చేసే ప్రతి పనిలో కూడాను దేవుడు సంతోషపడగలుగుతాడు. అందుకే దేవుని ఏం చేయాలి? మనం సంతోష పెట్టాలంటే ముందు మన జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకునేవారునే ఉండాలి. అప్పచెప్పుకున్నామనుకోండి, అప్పుడు దేవుడు నడిపించడం మొదలెడతాడండి. మనం సంతోషపడే విధంగా దేవుడు నడిపిస్తాడు, కానీ బాధపడే విధంగా కాదండి. ఎందుకంటే మనం అప్పచెప్పుకునే మనస్సు మనకు ఉండాలండి. అది పరిపూర్ణంగా దేవుడు మనం ఎలా ప్రేమిస్తున్నాడో మనం కూడా అలాగే దేవుని ప్రేమించి మన జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకుంటే ఖచ్చితంగా ఆయన మన సంతోషపెట్టేవారుగా ఉన్నాం అనుకోండి, మనం ఒక స్థానంలోకి తీసుకెళ్లేవారుగా ఉంటారండి. అది దేవుడి చేత మనం పొందుకునేదండి. అందుకే దేవుని ఎప్పుడు కూడా మనం మొదటి స్థానం ఇచ్చుకునేవారునే. ఎందుకంటే మొదటి స్థానం అంటే ఏమిటి? ప్రార్థన అండి. ప్రయాస వ్యర్థమే, యెహోవా పట్టణం కాపాడని నెడల దాన్ని కావిలి కాయేవారు మేలుకొని ఉండుటి కూడా వ్యర్థమేనండి. ఈ కీర్తన ఎవరు రాశారు? ఇది సొలొమోను మహారాజు రాశారండి. మన దేవుడు మరి ఆయన గురించి రాయించారో మన అందరి కోసం రాయించారో, కానీ ఇది మాత్రం 100% వాస్తవమే. ఎవరు కూడా జ్ఞానం వల్ల కానీ, తమ స్థితిని వల్ల కానీ, ఒకరి తెలివితేటల వల్ల కానీ తమ జీవితాన్ని ఎవరో కట్టుకోలేరండి. ఇల్లు అంటే జీవితం అండి. ఎందుకంటే ఎవరైనా స్థిరపడాలన్నా, మంచి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఆదరణలో నిలవాలన్నా ఖచ్చితంగా ఎవరి సహాయం కావాలి? మనకి దేవుని సహాయం అండి. ఎంత జ్ఞానవంతుడైనా సరే, ఎంత తెలివిగల వాళ్ళైనా సరే, ఎంత వివేకవంతులైనా సరే, తమ జీవితాన్ని తాము కట్టుకోవాలంటే దేవుని సహాయం అనేది ఖచ్చితంగా కావాలండి. దేవుని సహాయం లేకపోతే అది ఎంత ప్రయాసపడినా సరే ఆ ప్రయాసం అంతా కూడా వృధా అయిపోతుందండి, వ్యర్థమైపోతుంది. అది గమనించుకుని ఏం చేసుకోవాలి? మన జీవితం అన్ని విషయాల్లో కూడాను దేవుని సహాయంతోనూ దేవుని యొక్క వాక్యము చేత కట్టుకోవటానికి ప్రయాసపడేవారునే ప్రయాసపడిన మన ప్రయాస ఖచ్చితంగాను దేవుడు నీరు కట్టి ఫలింపజేస్తాడండి. అందుకే దేవుని సహాయంతోనే మనం కట్టుకోవడానికి ప్రయాసపడేవారునే. అదేవిధంగా సామెతలు చూడడం 16:9లోను ఒకడు ఒకడు తాను చేయబోవునది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరుచును. హల్లెలూయా. ఒకడు తను చేయబోవునది హృదయములో యోచించుకుని. ఎందుకంటే మనం ఏదైనా పని చేయాలంటే ఎక్కడ ఆలోచిస్తామండి? హృదయంలో ఆలోచన చేసుకుంటాం, రకరకాల ప్లాన్లు వేసుకుంటాం, దానికోసం ఏం చేయాలనుకుంటున్నాం అన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఆలోచన అయితే చేయగలుగుతాం, కానీ దాని కార్యరూపంలోకి రావాలంటే ఎవరి సహాయం కావాలండి? దేవుని సహాయం అండి. ఆలోచన వరకే మనం చేయగలుగుతాం, కానీ దాని ముందుకు నడిపించేది ఎవరు? దేవుడండి. అందుకే మనకి ఖచ్చితంగా ఎవరు కావాలి? దేవుడే కావాలండి. అందుకే ప్రార్థన లేకపోతే భవిష్యత్తు ఉండదండి. ఖచ్చితంగా మన ప్రార్థన పూర్వకంగా దేవుని సహాయంతో కనుక కుటుంబాన్ని కట్టుకోగలిగితే అది యెహోవా వల్ల కట్టబడినటువంటి ఒక ఇల్లుగా మారుతుందండి. ఖచ్చితంగా అది ఆశీర్వాదం పొందదగినటువంటి ఒక గృహము కింద దేవుడు ఆశీర్వదిస్తాడండి. ఎందుకంటే మీకు దావీదును చూడండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు కేవలం వాళ్ళ ఒక ఆలోచన ఏమిటి? అని చిన్నప్పుడు ఆయనకి ఏదో కొద్దిగా 4 మేకలు గొర్రెలు అప్పచెప్పి అదే ఒక భవిష్యత్తు కింద వాళ్ళందరూ చూశారండి. కానీ దాన్నే చక్కగా ఉపయోగించుకున్నాడు. ఓ పక్కన ఆయన తల్లిదండ్రులు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చుకుంటూ, ఓ పక్కన దేవుని ఏడవకుండా దేవుని కూడా ఆరాధించుకుంటూ తమ సమయాన్ని అంతా ఏం చేసుకున్నాడండి? చక్కగా సద్వినియోగం చేసుకున్నాడండి. ఎక్కడా కూడా ఆయన సమయాన్ని దుర్వినియోగం చేసుకోలేదండి. తల్లిదండ్రులు ఇచ్చిన బాధ్యతను పూర్తిగా నెరవేర్చుకున్నాడు. అదేవిధంగాను తనకున్న సమయంలో కొంత దేవుని కోసం ఉపయోగించుకుని దేవుని జ్ఞానంలోనూ తాను వర్ధిల్లటం మొదలుపెట్టాడండి. అల్పంగా ఉన్నటువంటి ఆయన జీవితం మొట్టమొదట, ఆ తర్వాత ఏ స్థితిలోకి దేవుడు తీసుకెళ్ళాడండి? తల్లిదండ్రులు ఊహించారా ఆ స్థితిలోకి వెళ్ళటారని? ఏమాత్రం లేదండి. ఒక ఉన్నతమైన స్థానంలోకి దేవుడు నడిపించాడండి.
అదేవిధంగా అబ్రహామును చూడండి, ఆయన మొట్టమొదట కేవలం విగ్రహాలు అమ్ముకుని జీవించేవారు ఆయన కుటుంబం అంతానండి. దేవుడు పిలిచే వరకు కూడా అదే భవిష్యత్తు ఆయనకి, అదే ఆయన జీవిత విధానం. కానీ దేవుడు పిలిచిన తర్వాత పిలుపుకి ఎప్పుడైతే అంగీకరించాడో, దేవుడు చిత్తానుసారంగా ముందుకు వెళ్ళాడో, ఆ తర్వాత ఆయన భవిష్యత్తు మారిపోయింది, ఆయన పేరు మారిపోయిందండి. ఆ తర్వాత అనేక జనములకు ఆయన తండ్రిగా మార్చబడ్డాడు. యేసయ్య వచ్చే వంశానికి ఆయన మూలకర్త కింద మార్చబడ్డాడండి. ఎందుకని ప్రతి ఒక్క విషయంలో మొదటి స్థానం ఎవరికి ఇచ్చారండి? దేవునికే ఇచ్చాడండి. దేవుడు అడిగింది ఏది కూడా కాదు అనకుండా దేవుడు ఏమి చెప్పాడో అది జరిగించుకుంటూ ముందు దేవుణ్ణి గణపరుచుకున్నాడు. దేవునికి మొదటి స్థానం ఇచ్చి కుమారుణ్ణి ఇమ్మంటే కుమారుణ్ణి ఇచ్చాడండి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్ళాడు. ఏది వదిలేయమంటే అది వదిలేసారండి. అందుకే మొదటి స్థానం ఎవరిది? దేవునిదేనండి. అప్పుడు దేవుడే ఆయన కుటుంబాన్ని ఖచ్చితంగా దేవుడు నిర్మించారండి. అందుకే దేవుని చేత కట్టబడాలి. కట్టబడ్డామనుకోండి ఖచ్చితంగా ఒక భవిష్యత్తులోకి, ఒక ఆదరణలోకి ఖచ్చితంగా వెళ్ళగలుగుతామండి. ఎందుకంటే ఇక్కడ దేవుని సహాయం మనకి ఎందుకు కావాలి అంటే, మన ఇర్మీయాలో 10వ అధ్యాయం చూడము 23వ వచనం. యెహోవా తమ మార్గములు నేర్పరచుకొనుట నరుల వంశములో లేదని మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. హల్లెలూయా. చూడండి, ఇది ఖచ్చితంగా నిజమా కాదేది అమ్మా? ఏ మనుషులైనా సరే ఒక మంచి మార్గం నడవాలంటే, అదే విధంగా నీతిమంతుగా నిలవాలి అంటే అది వాళ్ళ చేతిలో ఉందండి? అది వాళ్ళ చేతిలో లేదండి. ఈ మాట ఎవరు అంటున్నారంటే ఇర్మీయా ప్రవక్త అంటున్నారండి. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. ఎందుకంటే మనం ఎంత ప్రయాసపడినా సరే మన జీవించే విధానం మన చేతిలో ఉండదండి. మంచి మార్గంలో వెళ్ళాలనుకుంటాం, కానీ పరిస్థితులు ఏం చేస్తాయి? ఖచ్చితంగా ఆటంకాలుగా వస్తాయండి. ఎందుకంటే ఇక్కడ వాక్యానికి మనం పక్కన పెట్టలేసామనుకోండి, అప్పుడు మన జీవించే విధానం అంతట్లో కూడాను కష్ట నష్టాలు మనల్ని ఏం చేస్తాయి? నీతిమంతులుగా ఉండాలి ఎంత ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నాన్ని మనం తెలియకుండానే పక్కన పెట్టేసి మన జీవించే విధానాన్ని కూడా మార్చేసుకుంటామండి. ఎందుకంటే ముందున్న పరిస్థితులు ఏం చేస్తాయి? మనల్ని ఆ విధంగా నడిపిస్తాయండి. అది మన చేతిలో ఉండదు, ఎందుకంటే పరిస్థితుల చేతిలోనే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాం? ఎంతగా మనం దేవుని బిడ్డలుగా నడుచుకోవాలి ప్రయాసపడినా అక్కడున్న పరిస్థితులు ఏం చేస్తాయండి? ఖచ్చితంగా అందులోకే నడిపిస్తాయండి. నీతిమంతులుగా నడవాలన్నా సరే దేవుని సహాయం లేకపోతే అది ఎవరి వల్ల కూడాను కాదండి. ఎందుకంటే ఇంట్లో కనుక దేవుని వాక్యం లేకపోయినా, ఒక దేవుని యొక్క దర్శనం లేకపోయినా ఖచ్చితంగాను ఆ ఇల్లు ఎలా తయారవుతుందంటే, ఆ మాట మీ చదవాలి. సామెతలు 29:18 చూడము. దైవోక్తి లేని ఎడల జనులు కట్లు లేక తిరుగుదురు. ఎందుకంటే దైవోక్తి లేకపోతే, ఇంట్లోనండి దేవుని వాక్యం లేకపోతే, దేవుని దర్శనం లేకపోతే ఇంట్లో ఉన్నవారు ఏం చేస్తారండి? ఇంకేది కట్టడి చేస్తుంది వారిని? ఇంక అడ్డు అదుపు ఉండదండి. ఇది చేయకూడదని ఉండదు, ఇది చెయ్యాలని ఉండదు. ఖచ్చితంగాను కట్లు తెంపుకొని ఇష్టానుసారంగా ఖచ్చితంగా ప్రవర్తిస్తాయి. కట్లు అన్నమాట దేనికి వర్తిస్తుంది? ఆ మాటకి పశువు ప్రవర్తించిన విధంగా ప్రవర్తిస్తారు అని అర్థం అండి. కట్లు తెంపుకున్నారంటే ఒక పశువు కనుక కట్లు కట్టివేస్తే
అది లోబడుతుందండి. కానీ కట్లు తెంపేసుకుంటే పక్కన ఉన్నాయని తగలేసుకొస్తుందండి. మొత్తం నాశనం చేసే వరకు కూడా ఏం వదిలిపెట్టదండి. మనకే కనుక దైవోక్తి లేకపోతే, దేవుని వాక్యం లేకపోతే మన ప్రవర్తన కూడా అదే విధంగా. అందుకే మన నీతిలో నడవాలని ప్రయాసపడినా అది మన చేతిలో ఉండదండి. ఎందుకంటే దేవుని వాక్యం మనలో ఉందనుకోండి, వాక్యం నడిపిస్తుంది. కానీ వాక్యం లేకపోతే, అందుకే kasi ఎవరు కట్టాలి మనల్ని? దేవుని వాక్యమే కట్టాలండి. దేవుని చిత్తమే మనల్ని కట్టాలి. కట్టిందనుకోండి ఆ వాక్యం మనల్ని నడిపిస్తుంది. అదేవిధంగా మరొకసారి చూడండి, కీర్తన 12:8 చూడము. అందుకే నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు. నీచవర్తన అంటే ఏమిటి? దేని వాక్యం లేదనుకోండి, తప్పులు ఏమాత్రం గమనించమండి. మనకి ఏది లాభం వస్తే అదే రైట్ అండి. ఎందుకంటే అందు ముందు దగ్గర 20-30 సంవత్సరాల ముందు చూడండి, ఎక్కడైనా రూపాయలు లంచం తీసుకోవాలంటే అవమానం కింద భావించేవారు. ఇప్పుడు వాళ్ళు తీసుకుంటాం కాదండి, మన ఆలోచన కూడా మారిపోయిందండి. ఎవరు తింటలేదండి? పని చేసేవాడు తినడా? అంటే వాడు ఎక్కువ వీడు తక్కువ, అందరు తినేవాళ్ళే కదా. అందులో తప్పు లేదు అని ఆలోచనలోకి మనం వచ్చేసామండి. అది పాపమే, కానీ ఆ పాపాన్ని కూడా మనం ఎలా తీసుకుంటున్నాం? అదంటే మన జీవించే విధానంలో కామన్గానే తీసుకుంటున్నామండి. అలాగే ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో అప్పుడు అక్కడ ఉన్న జనం, ఎందుకంటే అటువంటి స్వభావం గల ఎలా ఉంటారండి? ఇష్టానుసారంగా వాళ్ళు చేయటం మొదలెడతారండి. ఇంక దేవుని వాక్యం ఉండదు ఇక్కడ. అందుకే పరిస్థితులు ఎలా మారిపోతాయి? దేవుని ఆశీర్వాదం నడిపించదండి. మొత్తం పరిస్థితులన్నీ కూడా అన్నీ మారిపోతాయండి. అందుకే ఇంటిలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా సరే వాక్యం కనుక కొరత అయితే, వాక్యం నడిపించకపోతే పరిస్థితులు అన్నీ కూడా తలకిందులు అయిపోతాయండి. ఏది తప్పు ఏది మంచో మనం తెలుసుకోలేని స్థితిలోకి మనం వెళ్ళిపోతే దాన్ని అంగీకరించేవారుగా మనం ఉన్నాము అంటే, వాక్యం లేదనుకోండి అంగీకరిస్తామండి. వాక్యం ఉంటే వాక్యం ఏం చేస్తుంది? తప్పుగా చూపిస్తుంది. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో మన ముందు పెడుతుంది. కాబట్టి మంచి ఏదో చెడేదో మన అదే ఇల్లు కట్టుకోవటం అండి. ఏది మంచో ఏది చెడో మనం తెలుసుకుని మంచిని ఇంట్లో తీసుకుంటాం. అదే కనుక పనికిరాని చెత్త ఎక్కడ పెడతామండి? తీసుకెళ్ళి బయట పడేస్తామండి. అదే ఇల్లు కట్టుకోవటం. ఆ ఇంట్లో కనుక వాక్యం లేకపోతే ఇంకా ఆ ఇంటి పరిస్థితి ఎలాగుంటుంది? అందుకే దుష్టులు నలుదిక్కుల తిరుగులాడుదురు. ఎక్కడ చూసినా వాళ్ళే కనపడతారండి. గంజాయిలు తాగుతారు, ఇష్టానుసారంగాను మీద పడి కొడతారు, ఆడపిల్లలు కనపడితే ఇబ్బందులు పాలు చేస్తారు. ఆఖరికి నగలేదని వేసుకెళ్తే లాక్కు పట్టుకుపోతారు. తప్పు కాదు. ఇది ఎక్కడ చూసినా ఇదే పరిస్థితులండి. కారణం ఏమిటి? ఎప్పుడైతే మనం వాక్యానికి విలువనివ్వలేదో, ఎప్పుడైతే లోకానుసారంగా జీవించడం మొదలుపెట్టామో అప్పుడు పరిస్థితులు అన్నీ కూడాను మనకి వ్యతిరేకంగా మారిపోతాయి. అందుకే యెహోవా పట్టణాన్ని కాపాడిన ఎడల దాని కావలి కాయేవారు ప్రయాస కూడా మేలుకొని ఉండుట కూడా వ్యర్థమేనండి. అందుకే మొదటి స్థానం ఎవరిది? దేవునిదండి. దేవునికి మనం మొదటి స్థానం ఇస్తే అందరూ కూడా అదే విధంగా ఉంటే ఎప్పుడూ కూడాను ప్రవర్తన విషయంలో తేడా రాదండి.
ఏది మంచో తెలుస్తుంది, ఏది చెడో తెలుస్తుంది. ఒకవేళ అటువంటి వాళ్ళు ఎవరైనా మన ముందు కనపడితే వాక్యానుసారంగా వాళ్ళు దండించే వాళ్ళు మంచి మార్గంలో పెట్టేవారుగా ఉంటారు. కానీ మన ఆలోచనే మన ఆ విధంగా లేనప్పుడు ఆ చూసినాక మనం ఏం చేస్తామండి, చూసి వదిలేసి వెళ్ళిపోతాం. అందుకే పరిస్థితులు ఎలా ఉంటాయి మనకు అప్పుడు చాలా దారుణంగా ఉంటాయండి. అందుకే యెహోవా చేత కట్టబడేవారునే ఉండాలి. కట్టబడేమనుకోండి అప్పుడు నీతిలో నిలవాలైనా సరే వాక్యానుసారం నిలవగలుగుతామండి. అందుకే నీతిమంతులుగా నిలవాలనుకుంటారు, అది కూడా వాళ్ళ చేతుల్లోనూ లేదండి. అది కూడా ఎవరి చేతిలో ఉన్నది? దేవుని చేతిలో ఉందండి. అంటే వాక్యం ఉంటే వాక్యం చేతిలో ఉంటుందండి. ఇంకా ముందుకు వెళ్తే చూడండి, అదే యెషయా గ్రంథం 46 చూడము. నా చిత్తమంతా నెరవేర్చుకునేదనియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని ఎందుకంటే జరిగేదంతా కూడా ఎవరు చెప్పగలరండి? అంతా ఆయన చేతిలోనే ఉంది. మన జీవితం భవిష్యత్తు, ఎదరకాల భవిష్యత్తు కానీ, జరిగింది కానీ, జరగబోయేది కానీ సమస్తం కూడా ఆయన చేతిలోనే ఉందండి. అందుకే మన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలోనే. ఈ రోజుల్లో చూడండి, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు చూసి వాళ్ళు అనుకుంటూ ఉంటారండి, నేను ఈ మార్గంలో వెళ్ళకపోతే మా కుటుంబం నడదు. అది మంచి మార్గం అనే ఉండే, చెడు మార్గం అనే ఉండండి. అమ్మ చెడు మార్గం అన్నాం అనుకోండి, మా కుటుంబం పోషణ నడదయ్యా అని మనం నిర్ణయించుకున్నప్పుడు అలా నడిచే విధంగానే దేవుడు నడిపిస్తాడు. అందులోంచి విడిపించు అని మనం అడిగామనుకోండి, దేవుడు మనకి అందులోంచి విడిపించి కొత్త మార్గం ఇస్తాడండి. కానీ అందులో వెళ్ళకపోతే మాకు నడదు అని మనం నిర్ణయించుకున్నామనుకోండి, అది తప్ప రెండో మార్గం మనకు దొరకదండి. ఇంకా ఎందుకంటే మనం ఏం కోరుకుంటున్నామో అదే పొందుకుంటామండి. అందుకే మంచేదో చెడో తెలుసుకున్నాం అనుకోండి, అంతే. నీతి కొరకు ఆకలి దప్పు గల వారు ధన్యులు, వారు దేవుని రాజ్యమును మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది చూడమది. ధన్యులు వారు తృప్తిపరచబడుదురు. ఒక వాక్యం చాలం. ఎందుకంటే నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు ఎవరి వల్ల తృప్తిపరచబడతారు? దేవుని వల్ల. కానీ మన ఆలోచన ఎలా ఉంటుంది? అది లేకపోతే మేము జీవించలేం. ఖచ్చితంగానండి. అది మనం అనుకుంటున్నాం, అలా నిర్ణయించేసుకున్నాం కాబట్టి అది లేకపోతే కుటుంబం నడదండి. మీరు ఎంత ప్రయాసన పడండి, అది లేకపోతే కుటుంబం నడదు. ఎందుకంటే దేవుని మీద మన విశ్వాసం పోయింది. మనకి దేవుడు నడిపిస్తాడనేటువంటి విశ్వాసం మనకు లేదు కాబట్టి దేవుడు నడిపించడండి. అందుకే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమైపోతుందండి. అందులోకే వెళ్ళాలి. చేపను కూర్చుకుంటే కడగేవి నింపబడుతుంది. ఇల్లు శాపగ్రస్తులం అయిపోతామండి. ముందు మన ఆలోచన విధానమే మార్చుకునేవారునే ఉండండి. నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, ఖచ్చితంగా మారుస్తాడు. నాకు అట్లు తెంపివేసే దేవుడు అని మనం ఎప్పుడైతే దేవుడి మీద అనుకుంటామో పరిస్థితులు కూడా దేవుడు మారుస్తాడు. అందుకే దేవుడే మన ఇంటిని కట్టాలి, చక్క చేయాలి, చక్కపరచాలి. దేవుడి మీద ఆనుకునే మనసు మనకి ఉండాలి. ఆనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా దేవుడే సహాయం చేసి అది ఖచ్చితంగా నడిపి. అది సామెతలు 20:24 చూడమ్మా. ఒకరి నడత యెహోవా వశము, తమకు సంభవించబోవున్నది ఒకడు ఎట్లు తెలుసుకో. ఎందుకంటే జరగబోయేది కూడా మనకు తెలవదండి. ఇప్పుడు మరి పని చేస్తున్నాం, ఆ పని ప్రతిఫలం మన ఇంటికి వస్తుందా రాదా? అమ్మా, అందుకని మనం చేసిన ప్రతిఫలం ఇంటికి రావాలంటే వచ్చేది రాంది ఎవరికి తెలుస్తుంది? దేవునికేనండి. ఆ రూపాయి మనం అనుభవిస్తామో అనుభవించమో అది మనకు తెలియదండి. అది మన చేతిలోనూ లేదు. ఎందుకు ప్రార్థన కావాలి? దీనికేనండి.
అంతా ఆయన చేతిలో ఉన్నది. అందుకే ఆయన సన్నిధిలో మనం మన జీవితాన్ని ముందు పెట్టేవారునే ఉండాలండి. అప్పుడు మన ఇంటిని ఆయన కట్టడం మొదలెడతారండి. ఆ అవకాశం ఆయన ఇవ్వకుండాను కేవలం మనమే ప్రయాసపడ్డాం అనుకోండి, ప్రయాసలే మిగిలితే కానీ భారం ఎక్కడ ఉంటుందండి? ఆ భారం మన మీదే ఉంటుందండి. అందుకే ప్రార్థన ద్వారా మనం కట్టుకోవడం ప్రయాసపడితే దేవుడే చక్కపరిచేవారుగా ఉంటాయి. ఇంకా ముందుకు వెళ్తే ఇంకొక చోట చూసుకుని ముగించేసుకుందాం. కీర్తన 37:23 చూడమ్మా. 37:23 చూడండి. ఎందుకంటే ఒక నడత యెహోవా వలనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. మరి మనం దేవుని సంతోషపెట్టేవారిగా ఉన్నామా, దుఃఖపెట్టేవారిగా ఉన్నామా? అందుకని సంతోషపెట్టామనుకోండి, ఖచ్చితంగాను 1-2 ఆశీర్వాదాలు పరిపూర్ణంగా పొందుకోగలుగుతామండి. కానీ మనం దుఃఖపెట్టేవారికి ఉన్నామనుకోండి, ఆశీర్వాదాలు వస్తాయి, ఏమొస్తాయండి? ఎందుకంటే దేవునికి చేతిలో మనం ఉన్నప్పుడు ఆయన మీద ఆధారపడకుండా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే దేవునికి ఏం కలుగుతుంది? ఖచ్చితంగా బాధ కలుగుతుంది. కానీ ఆయన మీద ఆనుకుని ఆయన ద్వారా కట్టుకోవడం ప్రవేశపడ్డాం అనుకోండి, మనం చేసే ప్రతి పనిలో కూడాను దేవుడు సంతోషపడగలుగుతాడు. అందుకే దేవుని ఏం చేయాలి? మనం సంతోష పెట్టాలంటే ముందు మన జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకునేవారునే ఉండాలి. అప్పచెప్పుకున్నామనుకోండి, అప్పుడు దేవుడు నడిపించడం మొదలెడతాడండి. మనం సంతోషపడే విధంగా దేవుడు నడిపిస్తాడు, కానీ బాధపడే విధంగా కాదండి. ఎందుకంటే మనం అప్పచెప్పుకునే మనస్సు మనకు ఉండాలండి. అది పరిపూర్ణంగా దేవుడు మనం ఎలా ప్రేమిస్తున్నాడో మనం కూడా అలాగే దేవుని ప్రేమించి మన జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకుంటే ఖచ్చితంగా ఆయన మన సంతోషపెట్టేవారుగా ఉన్నాం అనుకోండి, మనం ఒక స్థానంలోకి తీసుకెళ్లేవారుగా ఉంటారండి. అది దేవుడి చేత మనం పొందుకునేదండి. అందుకే దేవుని ఎప్పుడు కూడా మనం మొదటి స్థానం ఇచ్చుకునేవారునే. ఎందుకంటే మొదటి స్థానం అంటే ఏమిటి? ప్రార్థన అండి. ఆ ప్రార్థన లేకపోతే ఎవరి వల్ల ఇంకా చివరి ముగించేసుకుంది. 62:6 చూడమ్మా. 62:6 యెషయా గ్రంథం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావల వారిని ఉంచి ఉన్నాను. రేయైనా పగలైనా వారు మౌనంగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా విస్మరింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతట దానిని ప్రసిద్ధి కలగజేయే వరకు ఆయనను విస్మరింపనీయకుడి. హల్లెలూయా. ఇది దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత అండి. ఆ మాటకి అర్థం ఏమిటి? దేవుడు మన కట్టే వరకు కూడా ప్రార్థన మానకూడదండి. ఇంకా విసుకకి ఏం చేయాలి? మనం నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండాలండి. ఏదో ఒకసారి చేసి వదిలేయటం కాదండి. మన కోసమా, లేకపోతే పక్క వారి కోసమా, మన కుటుంబాల కోసమా, బయట ఉన్న వారి కోసమా, ఎవరు ఇబ్బందులు ఉన్నారో, ఎవరు ఇరుకులో ఉన్నారో, ఎవరు సమస్యలో ఉన్నారో అందరి కోసం ఏం చేయాలి? దేవుడు కట్టే వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలండి. మనం ప్రార్థన చేయలేదనుకోండి, అదే అడుగుతున్నారండి. ఎప్పుడు నాకు జ్ఞాపకం చేస్తూనే ఉండండి, నేను పని చేస్తూనే ఉంటాను. ఎందుకంటే తండ్రిగా పనిచేస్తున్నారు, కుమారుడిగా పనిచేస్తున్నారు, పరిశుద్ధాత్మగా పనిచేస్తున్నారండి. ఆయన అడుగుతున్నారు, నన్ను నాకు జ్ఞాపకం చేయండి, ఖచ్చితంగా నేను అందరినీ కూడా కట్టే వరకు కూడా విస్మరింపను. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తారు. ఎవరిని వదిలిపెట్టేవారు మాత్రం కాదు. కేవలం మనం ఏం చేసే పని ఏమిటి? ఆయనకే మన బాధ్యతను అప్పచెప్పాలండి. ప్రయాసపడి భారంలో మోస్తున్న సమస్త జనులారా. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం.